ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని నోరు జీవపు ఓట వంటిది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తాయి. నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుని తలంపులు న్యాయయుక్తములై ఉంటవి. నీతిమంతుని కష్టాయుతము జీవదాయకమై ఉంటుంది. నీతిమంతుని ఇల్లు నిత్యము నిలుస్తుంది. నీతిమంతుని ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులుగా ఉంటారు. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నిస్తుంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉంటుంది. నీతిమంతుని వేరు కదలదు. నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషాన్ని కలిగిస్తుంది. నీతిమంతుడు భూమి మీద ప్రతిఫలాన్ని తప్పక పొందుకుంటాడు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతి బాధ నుండి రక్షిస్తుంది. నీతి ఆపద నుండి తప్పిస్తుంది. తెలివి చేత నీతిమంతుడు తప్పించుకుంటారు. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి లేస్తాడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకుడి, అప్పుడు ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీతిని వెతికినప్పుడు పరలోక సంబంధమైన భూ సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మనము తప్పకుండా పొందుకుంటాము. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అంటున్నాడు దేవుడు. ఆయనను వెంబడిస్తే మనం నీతివంతులుగా ఉంటాం. ఆయనను వెంబడించినప్పుడు ఆయన నీతిని మనం నెరవేర్చగలం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.